నిర్లక్ష్య వైఖరి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దళితులపై దాడులను దళితులపై దాడులను కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఒక తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ కుమారులు, వాళ్ళందరూ కూడా ఒక తండ్రి లేని అనాథ బిడ్డని, దళిత బిడ్డని దుర్మార్గంగా ఆమె జీవితాన్ని చిదిమేసి దాదాపుగా 14 మంది ఒక 6 నెలల పాటు ఒక పాశవికమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొని 14 మంది అసలు సమాజంలో ఆ సమాచారం బయటికే రాకోకుండా మేనేజ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉందంటే ఏ మేరకు భయోత్పాతమైనటువంటి వాతావరణం ఉంది రామగిరి మండలంలో మీరందరూ అర్థం చేసుకోండి. మన ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంటుంది, మన ఆడబిడ్డకి ఇటువంటి పరిస్థితి వస్తే ఎట్లా అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేయలేదు. ఆ గ్రామస్తులు చెప్తున్నారు ఇది మొదటిది కాదు చివరిది కాదన్న, ఊరు దాటి వచ్చి ఎవరు కంప్లైంట్ కూడా చేయలేనటువంటి భయానకమైన పరిస్థితి. మాకు ఇక్కడ రక్షణ లేదు అని చెప్తా ఉన్నారు ఆ గ్రామంలో ఉన్న దళితులు. రాప్తాడ్ కాన్స్టిట్యున్సీ రామగిరి మండలం ఎడగురుపల్లిలో జరిగిన దారుణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూసినారు. ఒక దళిత అమ్మాయి పైన, మైనర్ బాలిక పైన అక్కడున్న విలేజర్స్, లోకలైట్స్ అయితే ఎవరైతే ఉన్నారో అఘాయిత్యాలు చేస్తూ అవన్నీ కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ మళ్ళీ ఆమెని ఎప్పుడు కూడా వీడియోలన్నీ చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ మళ్ళీ అటువంటి చర్యలకి పాల్పడుతూ ఈ రోజు ఎంత బాధగా ఉంది అంటే టెక్నాలజీ, వీఆర్ స్పీకింగ్ ఆఫ్ హై టెక్నాలజీస్, అయితే ఒక దళిత మైనర్ బాలికపై ఇంతమంది సామూహికంగా అత్యాచారాలు చేసి అది కూడా వెలుగులోకి రాకుండా ఆ గ్రామంలో ఉండడం ఇది అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ అని కూడా చెప్తున్నారు. గ్రామస్తులు అయితే ఏం చెప్తున్నారంటే ఇదే మా విలేజ్ కి అయితే కొత్త కాదు, గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. అయితే ఈ పాప పెయిన్ బేర్ చేసుకోలేక అబార్షన్ చేసుకోవాలని ఆ పాప డిసిషన్ తీసుకుంటూ బయటకు వెళ్లి ఇంటింటికి తిరిగి నాకు ఈ డబ్బులు ఇవ్వండి, నేను ఈ టర్మినేట్ చేసుకోవాలి ఈ ఒక ప్రెగ్నెన్సీని అని ఆమె చెప్పడం వల్లే ఇది వెలుగులోకి వచ్చింది అని చెప్పడానికి ఒక మహిళగా నాకు చాలా బాధాకరంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలో ఏం జరుగుతా ఉంది అనేది కూడా వాలంటీర్ ద్వారా తెలుసుకునే ఒక వ్యవస్థ మనం చూసేవాళ్ళము. అదే విధంగా ఒక సెక్రటేరియట్ లో ఆ గ్రామ మహిళా పోలీసు చాలా ప్రెస్టీజియస్ గా పని చేసుకుంటూ కూడా ఏం జరుగుతా ఉంది, మహిళ రక్షణ కొరకు ఏం చేయాలా అనేది ఆమె చేసే ఒక పరిస్థితి మనం చూసినాం గ్రామ సెక్రటేరియట్స్ ద్వారా. ఈ రోజు అది లేదే. హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే దళిత మహిళ, ఇంతవరకు ఒక దళిత మైనర్ అమ్మాయి పైన ఇటువంటి సంఘటన జరిగినా కూడా ఇంతవరకు ఆమె ఎక్కడ కూడా ఒక్కగానొక స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మీ యంత్రాంగం ఇప్పుడైనా, పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా మీరు మేల్కొని పని చేయాలి అని హోమ్ మినిస్టర్ గారికి గట్టిగా అయితే మేము హెచ్చరిస్తున్నాం.